దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ యజమానులు, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? పిల్లరా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని, మరొక సందర్భాన్ని మనకిచ్చారు. ఎంత స్తుతించినా ఆయన చేసిన మేళ్లకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఆయన ప్రేమ గలవాడయ్యుండి, గనుడయ్యుండి, ఆశ్చర్యకార్యాలు చేయవాడై ఉండి మన పట్ల చూయిస్తున్నటువంటి ఆయన దీర్ఘశాంతానికి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ప్రత్యేకమైన అంశంలోకి మనం వద్దాం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో నేర్చుకోబోయేటువంటి ఈ అంశాన్ని గురించి భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాటను మనం దీని కొరకై ఎంపిక చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పారు. దీనినే మనం అంశంగా ఈరోజు తీసుకుంటున్నాం. ఏంటది అంటే, వాక్యం చదవగలిగిన వారు చూడండి. నేను చదువుతూ ఉండగా మీరు గమనించాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రియులైన మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని భక్తుడు పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాశాడు. కొరింథీలో ఉన్న దేవుని పిల్లలకు రాశాడు. కొరింథీలో ఉన్న విశ్వాసులకు రాశాడు. కొరింథీలో పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని వలన పిలువబడిన వారికి రాశారు. వారికి రాయడంలో గల అగత్యత, వారికి రాయడంలో గల కారణాన్ని మనం గమనిస్తే, ఇక్కడ వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సనగకుడి అంటున్నాడు. ఒకవేళ సణిగితే ఏమవుతుంది అనే దానికి కూడా ఆయన పరిష్కారాన్ని కూడా చెప్పాడు. ఏమవుతుందో దానికి వచ్చే ఫలితం కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ప్రియులారా, ఏం చెప్పబడింది? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా కొరింథీలో ఉన్న సంఘానికి ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాలు మనం గమనిస్తే, ప్రియులారా, మీరు సనగకుడి, సనగడం వలన ఆనాడు కొంతమంది సంహారకుని చేత నశించారు అని రాయబడింది. ప్రియులారా, గమనించారా? నేను మరలా చదువుతున్నాను. మీరు సనగకుడి, ఒక రకమైన ఆజ్ఞలాగా ముందే చెప్పాడు. మీరు సనగకుడి. ఎందుకు అంటే తర్వాత చెప్తున్నారు, వారిలో కొందరు సణిగి. ఎవరో కొందరు ఉన్నారు, వారెవరంటే సణిగిన వారు. వారిలో కొందరు సణిగి, ఆ సణిగిన వారు ఏమయ్యారంటే సంహారకుని చేత నశించారు అని రాయబడింది. అంటే సనగడం ఎంత ప్రమాదకరమైంది అనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. పిల్లలు గమనించారా? ఏంటా ప్రమాదం? ఒక మాట చెప్తాను. బైబిల్లో కొన్ని సంగతులు, ఆయా సందర్భాల్లో దేవుడు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలతో ఇది కూడా సమాంతరంగా పనిచేస్తుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. వాస్తవంగా ప్రియులారా, ఈ సనగడం వల్ల ఏం ప్రమాదం ఉంది? అది మనుషుల యొక్క సహజ స్వభావం అనుకుంటారు. సహజ సిద్ధంగా మనుషుల్లో కలిగేటువంటి ఒక కార్యం లేకపోతే ఒక కారణం అనుకుంటారు. కానీ కానే కాదు ప్రియులారా, అది ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన జబ్బు, లేకపోతే వ్యసనం, లేకపోతే అది ఒక రకమైన సణుగుడు అనేటువంటిది పాపం 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 ప్రియులారా. అందుకనే అది దేవుని పిల్లల ద్వారా జరగకూడదని, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారి ద్వారా జరగకూడదని, సంఘముగా ఉన్నవారి ద్వారా జరగకూడదని మీరు అలా సణగొద్దు అని చెప్పాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా. ఏమవుతుంది సణిగితే? అక్కడే జవాబు చెప్పాడు ఆయన. ఏమవుతుందంటే, ఆనాడు వారిలో కొందరు సణిగారు. ఎవరు వారు? సణిగింది ఎవరు? ఎందుకు సంహరించబడ్డారు? సణిగిన వారు సంహరించబడ్డారంట.
వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అని రాయబడింది. ఈ మాటలను గమనించారా? మీరు సణగొద్దు అని చెప్పిన దేవుడు ఎవరో కొందరు సణిగారు, సణగడం వల్ల వారు సంహారకుని చేత సంహరించబడి నశించిపోయారని చెప్తున్నాడు. ఈ మాటలు గమనించండి. సణుగుడు అంటే ఎంత ప్రమాదకరమైందంటే ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తాను, అది దేవునికి దుఃఖం కలుగజేసే కార్యం, దేవునికి సంతాపం కలుగజేసే కార్యం, దేవునికి బాధ కలుగజేసే కార్యం, దేవునికి ఆ వేదన కలుగజేసే కార్యం అది ప్రియులారా. అందువల్ల పౌలు గారు అంటున్నాడు, మీరు సణగొద్దు. సణగడం ఎంత ప్రమాదకరం అంటే సహజంగా ప్రియులారా, ఇదిగో వ్యభిచార పాపానికి, దొంగతనానికి, అబద్ధానికి ఎంత శిక్ష ఉంటుందో, దొంగతనం, అబద్ధం, వ్యభిచారం ఎంత ప్రమాదకరమైనవో సేమ్ టైంలో ఈ సణగడం కూడా అంతే ప్రమాదకరమైంది. దొంగతనానికి, వ్యభిచారానికి, అలాగే అబద్ధానికి ఎంత శిక్ష ఉందో అలాగే సణగడం వల్ల కూడా, సణగడానికి కూడా, సణిగే వారి మీద కూడా అదే శిక్ష, అలాంటి శిక్ష ఏమీ తక్కువ కాకుండా వస్తుంది. కనుక సణగడాన్ని ఈజీగా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. ఈనాడు దేవుని పిల్లలు అనేకులు సణగడం ద్వారా పాపం చేస్తున్నారు దేవునికి విరోధంగా. అంతేకాకుండా దేవునికి బాధ కలుగు చేస్తున్నారు, దేవునికి వేదన కలుగు చేస్తున్నారు, దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. నేను సణుగుతున్నాను అంటే అది దేవునికి బాధ కలిగిస్తుంది అనే ఆ స్మరణ లేని వారుగా ఉంటున్నారు. కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఎంత ప్రమాదకరమైందో చెప్పాను. అది దేవునికి ఎంత బాధ కలుగు చేస్తుందో జ్ఞాపకం చేయడం జరిగింది. కొంచెం మనం ముందుకు వెళదాం ప్రియులారా. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా ఈ మాట తెలియజేశాడు. వాక్యం చదవగలిగిన వాళ్ళు 2వ అధ్యాయంలో 15వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మీరు నిరపరాధులు, నిష్కలంకులు అయిన దేవుని కుమారులు అగునట్లు, మీరు దేవుని కుమారులగునట్లు. మళ్ళా చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు. మనం లోకంలో ఉండి మూర్ఖమైన వక్రజనము మధ్య ఉండి ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు నిష్కలంకులుగా ఉండాలి, మీరు అనింద్యులుగా ఉండాలి, మీరు నిరపరాధులుగా ఉండాలి. అలా ఉండి దేవుని కుమారులుగా మీరు కనబడతారు. అలా ఉండి దేవుని బిడ్డలుగా లోకానికి మీరు ప్రత్యక్షపరచబడతారు. అలా ఉండి అలా దేవుని పిల్లలుగా మీరు లోకానికి కనబడాలంటే మీరేం చేయాలన్నాడంటే మీరు సణుగులు, సంశయములను మానాలి అంటున్నాడు. దేవుని పిల్లలు సణుగులు, సంశయాలు మానాలి. ఒకటి, కొరింథీలో ఉన్న సంఘానికి, కొరింథీలో ఉన్న దేవుని పిల్లలకు చెప్పినప్పుడు మీరు సణగకుడి అన్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వాక్యం చెప్తుంది, మీరు అనింద్యులైన దేవుని కుమారులు, నిష్కలంకులైన నిరపరాధులైన దేవుని కుమారులు అగునట్లు వక్రజనము మధ్య మీరు సణుగులు, సంశయాలు ఏం చేయాలంటే మానాలి, విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు దేవుని పిల్లలు సన్నగని వారు ఎవరున్నారు పిల్లరా? కుటుంబంలో సణుగుడు, భార్యాభర్తల మధ్య సణుగుడు, అలాగే ఉపాధ్యాయుల సణుగుడు, పిల్లల సణుగుడు, వ్యాపారస్తుల సణుగుడు, రకరకాలైనటువంటి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సణుగుడు అనేటువంటి ఆ సందర్భాన్ని మనం కళ్ళతో చూస్తూ ఉంటున్నాం.
ఇదెంతో ప్రమాదకరమైందని, దేవునికి బాధ కలుగు చేస్తుందని, దేవునికి దుఃఖం కలుగు చేస్తుందని ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే వీటిని మీరు మానాలి అన్నాడు. సణుగును సంశయములను మానాలి. అలా మాని మీరు దేవుని ఎడల సమస్త కార్యాలను చేయాలి అని చెప్పాడు. ఈనాడు విశ్వాసులు సణుగులు మానలేకపోతున్నారు. నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, అసలు సణుగుడుకు కారణం ఏంటి? సణుగుళ్ళు ఎందుకు వస్తాయి? ఈ సణుగుడు అనేటువంటి వర్తమానాన్ని నేను ఒక 3 భాగాలుగా మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. మొదటి భాగంలో ఎందుకు సణుగుతారు, సణిగే వాళ్ళు సనగడానికి గల కారణం ఏంటి? సనగొద్దని ప్రభు చెప్పాడు. సనగడం వల్ల దేవునికి బాధ కలుగుతుందని, అది మనుషులకు శిక్ష వస్తుందని చెప్పే విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేశారు. గమనించారా? సణుగుడుకు కారణం ఏంటి? సణుగుడుకు గల కారణం ఏంటి? ఎందుకు సణుగుతారు? బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు కొన్ని మాటలు చూడాలి. వాక్యంలోకి వెళ్ళక ముందు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సణుగుడుకు గల కారణం తృప్తి లేకపోవడం. మానవ జీవితంలో తమకున్న స్థితిలో తృప్తి లేని వారై సనగడం ప్రారంభిస్తారు. అది అన్ని పరిస్థితుల్లో ప్రియులారా. అందువల్లే సణిగి సంహారకుని చేత దేవుని ప్రజలు నశించిపోయారు. ఇశ్రాయేలీల ప్రజలు, వాగ్దానం చేయబడిన ప్రజలు వాగ్దత్త దేశానికి ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన తర్వాత చాలా రకాలుగా వారు సణిగారు. అలా సణిగిన వారు వారి యొక్క ప్రయాణ కాలంలో దాదాపుగా 40 సంవత్సరాల కాలంలో 11 రోజుల్లో వెళ్ళేటువంటి కానాను దేశం 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు ప్రియులారా. 11 రోజుల్లో వెళ్ళేటువంటి ప్రయాణం అది. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి 40 సంవత్సరాల్లో సణుగుతూనే ఉన్నారు. సన్నగడానికి కారణం ఏం చెప్తున్నానంటే, వారున్న స్థితిలో తృప్తి లేకపోవడం, వారు కలిగిన దాంట్లో తృప్తి లేకపోవడం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలి. తృప్తి లేకపోవడానికి గల కారణాన్ని చెప్తూ ఒక మాట చెప్పాడు యెషయా భక్తుడు. అది మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దయచేసి ఒక మాట చూడాలని మీ అందరికి నేను పిలుపునిస్తా ఉన్నాను. 56వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. దయచేసి అందరూ చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. 11వ వచనం, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ప్రియులారా, గమనించారా? ఇక్కడ వాస్తవంగా చెప్పబడింది కాపరులను గురించి. అయితే ఆయన కుక్కలను తీసుకొచ్చి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, కుక్కలకు తృప్తి లేదు అని. కుక్కలకు తృప్తి లేదు. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి కలగలేదు. ప్రియులారా, గమనించారా? ఇక్కడ తృప్తి లేని జంతువులు ఏంటంటే కుక్కలు అని చెప్పాడు. ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎంత తిన్నా అని రాయబడింది. అంటే తింటూనే ఉన్నా కూడా చాలామంది జీవితాల్లో వారికి ఏం కలిగినా, ఏమున్నా, ఏం అనుభవిస్తున్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ దాంట్లో తృప్తి లేని వారుగా ఉంటారు. దాన్ని ఎలాంటి స్వభావం అని వాక్యం చెప్తుందంటే కుక్క స్వభావం. కుక్కకు కలిగిన స్వభావం, కుక్కలాంటి స్వభావం. ప్రియులారా, చాలామంది జీవితాల్లో ఇలాంటి తృప్తి లేని వారుగా ఉండి సనగడం ప్రారంభిస్తారు. అది దేవునికి విరోధమైన పాపమని, దాని వలన పెద్ద శిక్ష వస్తుందని, దేవుని ఉగ్రత వస్తుందని, అది భరించలేమని తెలిసినా సణుగుతూనే ఉంటారు. కొందరిని మన ముందు పెట్టాడు దేవుడు.
తెలిసి కూడా వారు సణిగి సంహారకుని చేత మరి సంహరించబడ్డారు. అలాగా అరణ్యంలో నశించిపోయారు. అనేక మార్లు ఇశ్రాయేలీల ప్రజలు సణిగారు పిల్లరా. వారి సణుగులు వారిని అరణ్యంలో ఆకుల్లాగా రాలిపేశాయి. వారు వాగ్దాన దేశానికి వారసులు కాలేదు. మన పితరుడైన అబ్రహాము, ఇసాకు, యాకోబు అనే వారికి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన ప్రజలు వాగ్దాన దేశాన్ని చేరకుండా, వాగ్దాన దేశాన్ని పొందుకోకుండా చేసింది ఏంటో తెలుసా? అది వారిలో ఉన్న సణుగుడు. ఆ సణుగుడు అంటే ఏందో చెప్తున్నాను. ఎందుకు వస్తుందో సణుగుడు చెప్తున్నాను. తృప్తి లేకపోవడం. వాస్తవంగా బైబిల్లో మనం ఏం చదువుతామంటే వాళ్ళకి దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. వాస్తవంగా తృప్తి కలగకపోవడం వలన సణుగుడు వస్తుందని చెప్పాను కదా. మరి ఇశ్రాయేలీలు ఎందుకు సణిగారు? వారికి ఏమన్నా తక్కువైందంటే వాక్యం ఏం చెప్తుందంటే వారికి ఏమీ తక్కువ కాలేదు, వారికి ఏమీ తక్కువ చేయలేదు. ఉదయకాలం మన్నాతో పోషించాడు, సాయంత్రకాలం వారిని మాంసంతో పోషించాడు ఆయన. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా వాళ్ళ కాళ్లకు వాపు రాలేదు. వాళ్ళు వేసుకున్న చెప్పుల వారు తెగిపోలేదు. వాళ్ళ వేసుకున్న పై వస్త్రాలు మాయలేదు, పాతగిలిపోలేదు. సంవత్సరాలు పెరుగుతూ ఉంటే అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. వారిలో మార్పు వస్తూ ఉంటే అవి కూడా మారుతూ ఉన్నాయి. అంత అద్భుతం చేసి దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చి పోషిస్తే వారిలో సణుగుడు మాత్రం పోలేదు. పిల్లలు అర్థమైందా? ఎందుకు సణుగుడు అంటే వారికి దేవుడు ఎంత ఇస్తున్నా, ఏమిస్తున్నా, ఏమి తక్కువ కాకుండా పోషించిన వాళ్ళల్లో అసంతృప్తి అనేది ఎక్కడో మిగిలింది. పిల్లరా, ఆ అసంతృప్తి లేకపోతే ఆ తృప్తి లేని జీవితం వారిని ఎటువైపు నడిపించిందంటే సంహారకుని వైపు నడిపించింది, శిక్ష వైపు నడిపించింది. అందుకే వారు కానాను దేశానికి చేరలేదు, వాగ్దాన దేశానికి వారు వారసులు కాలేదు, దాంట్లో ప్రవేశించలేదు. ఈరోజు నేను పిలుపునిస్తున్నాను. యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 56వ అధ్యాయం 11వ వచనంలో కుక్కలు తిండికి ఆతురపడును, అవి ఎంత తినినను వాటికి తృప్తి లేదు. అంటే ప్రియులారా, ఆ జీవులకు, ఆ జంతువులకు కావలసినవి ఉన్నా కూడా, తింటున్నా కూడా ఏమీ తక్కువ కాకుండా వాటికి మాత్రం తృప్తి లేదట. ఈనాడు మనుషులు ఇలాంటి స్వభావంతో ఉన్నారు పిల్లలు, ఇలాంటి మనస్తత్వంతో ఉంటున్నారు. ఏమిస్తున్నా దేవుడు ఏమిస్తున్నా వారికి ఏమిచ్చినా తృప్తి లేని వారుగా కనబడుతున్నారు. ఇంకా ఏదో కావాలనే అసంతృప్తి, ఇంకా ఏదో వెతుకులాట, అసంతృప్తి. ఈనాడు ఎలా ఉంది, ప్రపంచం ఎలా వెళుతుందో చూస్తున్నారా? ఎన్నో సంఘర్షణలు, ఎన్నో పరిస్థితులు, భిన్నమైన పోకడలు. ఎందుకో తెలుసా? తృప్తి లేకపోవడం. ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి తృప్తి లేని ఒక రకమైనటువంటి జంతు స్వభావం పేరు పెట్టడం వలన ఒకవేళ పదే పదే ఇలాగా పోల్చడం మీకు కష్టంగా అనిపిస్తుందేమో, కానీ వాక్యం చెప్తుంది ఈ జంతువులను గురించి పేరు పెట్టి చెప్పాడు. కుక్కలు తిండికి ఆతురపడును అంటే మనం తినడం తప్పు కాదు, కానీ అక్కడ చెప్పబడింది ఏంటంటే ఆతురపడవచ్చు, తినొచ్చు, కానీ ఎంత తినను వాటికి తృప్తి కలగడం లేదు. ఈనాడు మనుషులు ఎంత అనుభవిస్తున్నా, దేవుడిచ్చినవన్నీ వారు కలిగి ఉంటున్నా కూడా తృప్తి లేని వారుగా ఉంటున్నారు. ఇదిగో జంతు స్వభావంతో, మనం ఇక్కడ చదివిన జంతు స్వభావంతో జీవిస్తున్నారు. తృప్తి లేని జీవితం, తృప్తి లేని కుటుంబం, తృప్తి లేని కుటుంబ వ్యవస్థ, తృప్తి లేని సాంఘిక వ్యవస్థ, తృప్తి లేని నైతికత, అనైతికత ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, వాక్య భాగాన్ని మీరు గమనించాలి. కానీ అపోస్తలుడైన పౌలు ఎలా తృప్తిగా ఉండొచ్చో కూడా చెప్పాడు. తృప్తిగా ఉంటారా? ఉండగలమా అంటే ఉండొచ్చు, ఉండగలం, ఉండాలి అని వాక్యం చెప్తుంది. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయంలో 14వ వచనం.
లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు చూడాలి. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఆయన దగ్గరికి బాప్తిస్మ పొందడానికి అనేకులు వచ్చారు. అనేకులు చాలా రకాలైనటువంటి పరిస్థితుల మధ్య జీవించేవారు వచ్చారు. వారితో పాటు సుంకరులు, వారితో పాటు పరిసయ్యులు, వారితో పాటు పాపులు, అనేకులు రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు ఇక్కడ 14వ వచనం ప్రకారం సైనికులు కూడా వచ్చారు. సైనికులు వస్తే వారికి బాప్తిసం తీసుకోవాలని వారు వచ్చినప్పుడు, వారు బాప్తిసం పొందాలని ప్రభు అక్కడ యోహాను దగ్గర వారు మరి నిలబడినప్పుడు ఆయన మేమేం చేయాలని వాళ్ళు అడిగారు. అప్పుడు సైనికులతో చెప్తున్నాడు, సైనికులు మేమేమి చేయవాలని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఒక సైనికుడికి కావలసినవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వానికి కావలసినవన్నీ కూడా వాడేమి సంపాదించకపోయినా, వానిలో యుక్తి శక్తులు ఏమి లేకపోయినా ప్రభుత్వం అతడు సైనికుడు అయినందుకు అతనికి కావలసినవన్నీ, అతనికి కుటుంబానికి కావలసినవన్నీ, అతనికి జీవనోపాధికి సంబంధమైన అవసరమైనవన్నీ ప్రభుత్వం ఇస్తుంది. అన్నీ ఇస్తుందండి. చాలా వాళ్ళకి అలవెన్సులు ఉంటాయన్నమాట. చాలా బెనిఫిట్స్ వాళ్ళకి గవర్నమెంట్ కలిగిస్తుంది. ఎందుకంటే వారు ప్రభుత్వం తరపున పనిచేసేటువంటి భద్రతా సిబ్బంది. అలాంటి వారు అడుగుతున్నారు, అయ్యా మేమేం చెయ్యాలి? బాప్తిసం పొందితే మేమేం చెయ్యాలి? వాళ్ళతో యోహాను చెప్తున్నాడు, మీరు బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉండాలంటే వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది మనతో. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు. సహజంగా ఇక్కడ ఎందుకు చెప్పాడో మీకు అర్థమవుతుంది చూడండి. రెండవది, ఎవని మీద అపనింద వేయకయు. మూడవది, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వాళ్ళతో చెప్పాడు. సహజంగా ఇక్కడ సైనికులు కానీ లేకపోతే పోలీసు వాళ్ళకు కానీ ఉండే లక్షణాలు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా యోహానుతో చెప్పించాడు. వాటిల్లో మొదటిది ఏంటంటే, ఎవనిని బాధ పెట్టక అన్నారు చూసారా? వీళ్ళకున్న స్వభావం బాధ పెట్టడమే. కారణం ఏంటంటే బాధ పెట్టడమే వాళ్ళ స్వభావం. ఎంత మంచివాడు అనుకున్నా కూడా వాళ్ళకున్న స్వభావం ఇతరులను బాధ పెట్టడం, మనుషులను బాధ పెట్టడం, పౌరులను బాధ పెట్టడం వాళ్ళల్లో కనబడే ఒక రకమైనటువంటి విష ప్రవృత్తి. రెండవది ఏంటంటే, ఎవని మీద అపనింద వేయక అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు యోహాను? సైనికులతోటి లేకపోతే పోలీసు వాళ్ళ లాంటి వాళ్ళతోటి ఎందుకు ఈ మాట చెప్పాడు? వాళ్ళు కాచేవాళ్ళు కదా, వాళ్ళు కాపాడేవాళ్ళు కదా, వాళ్ళతో ఎందుకు చెప్పాడంటే, ఎవరి మీదన్నా అపనింద వేయాలనుకుంటే ఏమాత్రం వెనకాడరు. ఈ మధ్య మీరు న్యూస్ చూసారా? వార్తలు చూసారా? పోలీసులు ఎంత దారుణాలు చేస్తున్నారో తెగించి మరి. మీ జీతాలతో మీరు తృప్తి పొంది ఉండాలని చెప్పాడు. అలాగే దయచేసి వాక్య భాగం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. మీకు కలిగిన మీరు పొందుతున్న జీతాలతో తృప్తి పొందండి యోహాను చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రీ పత్రిక ద్వారా, ఎబ్రీ గ్రంథకర్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, ధనాపేక్ష లేని వారుగా ఉండండి. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధన సంపాదన కోసం మనుషులు తప్పు అడుగులు వేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. కారణం ఏంటంటే తృప్తి లేకపోవడం. వాక్యం చెప్తుంది 5వ వచనం, 13:5వ వచనం ఎబ్రీ పత్రిక, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో, నువ్వేం కలిగి ఉన్నావో, అది నీ కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, సామాజిక జీవితం అవ్వచ్చు, సంఘ పరిస్థితులు అవ్వచ్చు, నీకేం కలిగిందో దాంతో తృప్తి పొందడం నువ్వు అలవాటు చేసుకోవాలి. లేదంటే నీలో ఉన్న సణుగుడు, నీలో ఉన్న అసంతృప్తి నిన్ను భయంకరమైన ఉగ్రతకు గురి చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. చాలా ప్రమాదం. మళ్ళా చెప్తున్నాను, దొంగతనం, అబద్ధం, వ్యభిచారం ఎంత ప్రమాదమో, సణుగుడు కూడా అంతే ప్రమాదం.
దొంగతనం, అబద్ధం, వ్యభిచారం ఎంత శిక్షింపదగిన నేరాలో, అలాగే సణుగుడు కూడా అంతే శిక్షింపదగిన నేరం దేవుని దృష్టిలో. దొంగతనం, అబద్ధం, వ్యభిచారం ఎలాగో దేవుణ్ణి దుఃఖపెడతాయో, సణుగుడు కూడా అదే స్థితిలో దేవుణ్ణి దుఃఖపెట్టి బాధ పెడుతుంది, దేవునికి సంతాపం కలిగిస్తుంది. ఇలా ఎంతకాలం దేవుణ్ణి సంతాపపడేలా చేస్తాం. అందుకే వాక్యం చెప్తుంది, సణుగకుడి. మీలో కొందరు సణిగి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిపోయారు. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు, మీరు సణుగులు, సంశయాలు మానాలి, అప్పుడే నిరపరాధులు నిష్కలంకులైన దేవుని కుమారులు అవుతారు అన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నేను 3వ కారణాన్ని చెప్తున్నాను. తృప్తి అంటే మనకు కలిగిన దాంట్లో, మనకు కలిగిన జీతంతో తృప్తి పడాలి. తృప్తి అంటే ధనాపేక్ష లేకుండా మనకు కలిగిన వాటితో ఏం కలిగి ఉన్నావో దాంతోనే తృప్తి పడాలి. నేను 3వ కారణం చెప్తున్నాను, దేంతో మనం తృప్తి పడాలి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 8వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటకి ఎంతమంది ఒప్పుకుంటారు? చాలు, అన్న వస్త్రాలు చాలు, బ్రతకడానికి అన్న వస్త్రాలు చాలు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది సమ్మతిస్తారు? కడుపు నిండా అన్నం తింటే చాలు, ఒంటి నిండా కట్టుకునే బట్ట ఉంటే చాలు, దాంట్లో తృప్తి పడతారా? దాంట్లో తృప్తి కలిగి ఉంటామని ఎంతమంది చెప్పగలరు? వాక్యం చెప్తుంది కదా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏం తేలేదు, అలాగే ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోం. నువ్వేం సంపాదించినా, ఎన్ని సంపాదించినా, ఇళ్ళు, వస్తువులు, వాహనాలు, ధన కనక వస్తువు, వైడూర్యాలు ఏం సంపాదించినా ఏది నీ వెంట రాదు, ఏమి నువ్వు తీసుకొని పోలేవు. పౌలు గారు చెప్తున్నాడు, మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు దిగంబరులుగా వచ్చాం, ఏమీ తేలేదు. అలాగే ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోము. అలాంటి మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే కలిగిన అన్న వస్త్రాలతో తృప్తి కలిగి ఉందము. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి తృప్తి మనలో ఉందా? మనం దాన్ని అనుభవిస్తున్నామా? తృప్తి లేదు, అందుకే సణుగుడు ఎంత భయంకరమైన సణుగుడు. గృహాల్లో సణుగుడు, కుటుంబాల్లో సణుగుడు, వ్యక్తిగతమైన సణుగుడు. తర్వాత మిగతా 2 భాగాల్లో నేను ఆ విషయాలు పంచుకుంటాను. నేను 4వ కారణం, సణుగుడికి 4వ కారణం కూడా చెప్తాను. వివాహ జీవితంలో తృప్తి లేకపోవడం. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో తృప్తి లేని వైవాహిక జీవితం. ప్రియులారా, వివాహం అనేటువంటిది ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా జరిగించుకుంటారు. కానీ చాలా భయంకరమైన పాపం, చాలా దేవునికి విరోధమైన ఘోరమైన కార్యాలు వివాహ వ్యవస్థలోకి వచ్చాయి. ఎందుకో తెలుసా? వివాహ వ్యవస్థలో వారికి కలిగిన భాగస్వాములతో తృప్తి పొందకపోవడం, తృప్తి లేకపోవడం. చూసారా, ఈ మధ్య కాలంలో ప్రియులారా, పెళ్ళైన తొలి రోజుల్లోనే భర్తను చంపిన భార్య అని ఎక్కడికో హనీమూన్ కని తీసుకువెళ్ళి చంపేయడం. ప్రియులారా, వివాహం అయ్యి నెల దినాలు కాకతలికే అయ్యో భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితాన్ని ముందే కలిగి ఉండడం వల్ల వారిని చంపడం. ఎంత భయంకరమైన పాపం జరుగుతుంది. కారణం ఏంటంటే వివాహ జీవితంలో తృప్తి లేదు వాళ్ళకి. వైవాహిక జీవితంలో దేవుడు ఎంత అది పవిత్రమైన కార్యం అని చెప్పాడో దాంట్లో తృప్తి లేదు వాళ్ళకి. వాళ్ళకి కలిగిన భాగస్వాములతో, వారికి కలిగిన భార్యతో, వారికి కలిగిన భర్తతో తృప్తి లేదు. అందుకే పాప జీవితాన్ని వెతికి అయ్యో భయంకరమైన ఇదిగో సణుగుడు ఉగ్రతలోకి గురైపోతున్నారు. సణుగుడులోకి వెళ్ళి దేవుని ఉగ్రతకు గురైపోతున్నారు. వాక్యం చెప్తుంది కదా, పాపం వలన వచ్చే జీతం మరణం, దాని అంతం నిత్య నరకం. ప్రియులారా, అట్టి భయంకరమైనటువంటి సణుగుడు మన జీవితాల్లో నుంచి పోకపోతే మనం దేవుని కుమారులం కాలేం, దేవుని కుమార్తెలు కాలేరు ఎవరు కూడా. అందుకే సణుగులు, సంశయాలు మానండి అన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనం.
అలాగే 27వ వచనం 29వ వచనాలు గమనిస్తే ప్రియులారా, సనిగిన వారంతా అరణ్యంలో రాలిపోయిన కారణాలు మనం గమనిస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, దయచేసి వాక్య భాగాలు మీరు చూడండి. 14వ అధ్యాయంలో 2వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం వాక్య భాగాన్ని చూడండి. ఇదిగో ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. సణుగుడు ఆనాడు ఇశ్రాయేలీయుల నుంచే ప్రారంభమైంది. అందుకే వాళ్ళు సంహారకుని చేత సంహరించబడి వాగ్దాన దేశానికి వారసులు కాలేకపోయారు. అలాగే దయచేసి 14వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళు ఈ ప్రజల మధ్య నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. ప్రియులారా, అనేక సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి. 27వ వచనం, నాకు విరోధముగా సణుగుచుండగా. వాళ్ళ జీవితాల్లో ఉన్న సణుగుడు, వాళ్ళని సంహరించిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే 29వ వచనం, 27 అలాగే 29వ వచనం, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైపాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోదురు. ఎంత భయంకరమైన ఉగ్రత తీసుకొచ్చింది ప్రియులారా ఈ సణుగుడు. అందుకే మానుకోవాలని చెప్పాడు, అందుకే సణగవద్దు అని చెప్పాడు, అది మీకు నష్టమని చెప్పాడు. దేవుని పిల్లలుగా వాక్యం వింటున్న మీకు ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను. సణుగుడు నీ జీవితంలో పరిపాటిగా మారిందా? అది వ్యభిచారం కంటే, అబద్ధం కంటే, దొంగతనం కంటే ఘోరమైన పాపం అని గుర్తుపెట్టుకోవాలి. దొంగతనానికి, అబద్ధానికి, వ్యభిచారానికి ఎంత శిక్ష ఉందో సణుగుడుకు కూడా అంతే శిక్ష ఉందని గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా దేవుని ఎదుట వాక్యానికి విధేయత చూపి వాక్య ప్రకారం జీవించడం మనకు అవసరం, ఆశీర్వాదం. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్నవాక్యం ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చండి. ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న వారందరినీ స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని మా ప్రార్థన విన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.